హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. గోయింగ్ స్టెబరీ డే 2 మార్నింగ్ పాడేకల్లా దిగట నుంచి అయితే మళ్ళీ కొట్టాయం ట్రైన్ ఎక్కినాం. మా బాగుంది కింద సెటిల్ అయిపోయింది మంచిగా. జనరల్ టికెట్ తీసుకుని ఎక్కినాం. మొత్తం ఫుల్ టైట్ ఉండే. కొట్టాయంలో దిగి అక్కడ వెయిటింగ్ హాల్లో మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఆ నుంచి బయట బ్రేక్ఫాస్ట్ చేసినాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి మా మామూలు దోశ చెప్పి నేను పరోటా చెప్పుకున్నాం. ఒక పరోటా తినేసి దాని తర్వాత ఇక పంబకైతే బయలుదేరినాం. ఇక పంబకి వెళ్ళాక మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. పంబకి వెళ్ళే దారిలో మస్తు అనిపించింది. ఫస్ట్ టైం విజిట్ చేసిన, మస్తు అయితే ఎంజాయ్ చేసిన. ఇక పంబకి వెళ్ళాక 20 కిలోమీటర్స్ ఆపేసారు అందరినీ. కింద ఎక్కువ మందూరు అని చెప్పేసి స్వాములు జ్యోతి రోజు వెళ్ళాము మేము. ఇక పోయినా కొంచెం వర్షం పడ్డది. దాని తర్వాత కొంచెం దూరం నుంచి మనకు జ్యోతి కనిపిస్తా అంటే అందరం అక్కడికి వెళ్ళిపోయినాం నడుచుకుంటా. చిన్న స్వామి అయితే నడుచుకుంటూ పోతుంది మంచిగా. నాకు కాళ్ళ నొప్పులు వేసినాయి. ఇక పంబకి అయితే 1 o'clock బస్సులు స్టార్ట్ చేసి నైట్ వెళ్ళిపోయి అక్కడ తినేసి ఇక పంబలో స్నానం చేసుకొని అయితే అందరం ఇక దర్శనానికి అయితే బయలుదేరినాం. ఇక స్నానాలు చేసుకొని పంబాలు ఇక్కడ మెట్లకి అయితే ఎక్కువ స్టార్ట్ చేసినాం. మన పంబాల రాజుకి అయితే దేవుడు ఇక్కడ దొరుకుతాడు. ఇక దాని తర్వాత 3 o'clock అయితే స్టార్ట్ చేసినాం పైకి ఎక్కడం. ఇక మస్తు కాలు నొప్పులు వేసినాయి. నాకైతే ఫస్ట్ టైం పోతున్నా. మామ మా వాళ్ళని తాగి టేస్ట్ తీసుకుంటారు. ఇక్కడ మొత్తం అందరు అలసిపోయారు. చాలా కొండ మాత్రం స్ట్రేట్ ఇలానే ఉంటుంది. కొండ మొత్తం పైకి ఇక కొద్ది దూరం వెళ్ళినాక మొత్తం ఇక కంకర్రాలే ఉన్నాయి. మొత్తం ఘోరంగా గుచ్చుకున్నాయి. అయితే సుక్కలు కనిపించినాయి. అయ్యప్ప కనిపించిండు ఘోరాతి ఘోరంగా. ఇక లోపలికి వెళ్ళినాక స్వాములకు దారి, మళ్ళీ మనకు సివిల్ పోయినాక ఇంకో దారి ఉంటుంది. ఎంత స్వాములు పోతుంది ఇటు నుంచి. ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కిందికి వచ్చేటప్పుడు మళ్ళీ సుక్కలే ఇట్లా కాలు వణుకుతుంటాయి గైస్. కిందికి వస్తుంటే కిందికి వచ్చి ఒక రూమ్ తాగేసి ఈ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది 6 o'clockకి.